హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఇది వచ్చేసి కంప్లీట్గా సంక్రాంతి వ్లాగ్ అండి. మేము సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. ఏంటి సంక్రాంతి వ్లాగ్ అని చెప్పి ఏదో బయట వీడియో పెడుతుంది అని అనుకుంటున్నారా? ఈ వీడియో కూడా మీకు నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో తెలుస్తుందిలేండి. సో స్టే ట్యూన్ టు సుష్మా వ్లాగ్స్. సో ఫస్ట్ మనం భోగి రోజు వేసిన ముగ్గులను చూసేద్దాం. మేము ప్రతిరోజు 3 ముగ్గులను వేసుకుంటాం కాబట్టి ఈరోజు కూడా 3 ముగ్గులను వేసాం. ఏంటి 3 ముగ్గులే వేశారు, 4 వేయచ్చు కదా అని అనుకుంటున్నారా? మా ఇంటి ముందు 3 ముగ్గులే పడతాయండి, అందుకే 3 ముగ్గులే వేసాం. సో ఇలా చూపిస్తున్నానని అన్ని ముగ్గులు నేనే వేసాను అనుకుంటున్నారేమో. అలా అయితే మీ పప్పులో కాలేసినట్టే. ఈ ముగ్గుల క్రెడిట్ అంతా మా చెల్లి అండ్ మమ్మీ వాళ్ళదే. క్రెడిట్ అంతా వాళ్ళదే అంటున్నా అని నా క్రెడిట్ ఏముంది అని అనుకుంటున్నారా? నేను ఇప్పుడే లేచి వీడియో తీసుకుంటున్నా అండి. భోగి రోజు వేసిన ముగ్గులు ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి రోజు వేసిన ముగ్గులను చూసేద్దాం. ఈ ముగ్గులను చూసి ఎన్ని గంటలు వేసామని అనుకుంటున్నారో గెస్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో ఎండింగ్లో నేను మీకు ఆన్సర్ చెప్తాను. చూస్తున్నారు కదా, ఈరోజు కూడా ముగ్గులు వేసింది మాత్రం మా చెల్లి అండ్ మమ్మీయే. నేను ఎందుకు ఇప్పుడు కూడా హెల్ప్ చేయలేదు, వీడియో తీస్తున్నా అనుకుంటున్నారా? నేను వెళ్తే ముగ్గులను పెంట చేస్తా అని చెప్పి నన్ను వాళ్ళు హెల్ప్ అడగరు, నేను చేయను. చూశారు కదా ముగ్గులు ఎంత బాగా వచ్చాయో. ఈ ముగ్గులకి మాత్రం అవుట్లైన్ గీసింది మా చెల్లి అండ్ ఏ కలర్ ఎక్కడ వేయాలో అని గైడ్ చేసింది మాత్రం మా మమ్మీ. సో ఈరోజు ఇంకో స్పెషల్ థింగ్ కూడా ఉందండి. ఏంటో అనుకుంటున్నారా? ఈరోజు అంటే సంక్రాంతి రోజే మా డాడీ బర్త్డే కూడా, అది కూడా 50th బర్త్డే. సో మేము సింపుల్గా మా డాడీ బర్త్డేని ఎలా జరుపుకుంటున్నామో చూసేయండి. మేమైతే ఈసారి సంక్రాంతి మా ఇంట్లోనే జరుపుకుంటున్నాం. మేము ప్రతిసారి సంక్రాంతి మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకునే వాళ్ళం. ఈ సంక్రాంతికి ముగ్గులన్నీ అయ్యేసరికి 10 అయింది. అండ్ 1:30కి నేను మా డాడీని సర్ప్రైజ్ చేయడానికి మా డాడీకి తెలియకుండా సింపుల్గా డెకరేట్ చేయడం స్టార్ట్ చేశా. డెకరేషన్ మొత్తం అయ్యేసరికి 3:30 అయింది. సో అప్పటికే దగ్గరలో ఏదైనా ప్లేస్కి వెళ్దామని చెప్పి ఇంట్లో ప్లాన్ చేస్తున్నారు. సో మా ఇంటికి ఒక 1/2 అవర్ దూరంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంటుంది. సో అది చాలా బాగుంటుంది చూడడానికి. మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం. చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉంటాయని తెలిసింది. సో మేము ఫిషెస్ని కూడా ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ మాకు ఒక్క ఫిష్ కూడా దొరకలేదు. ఇక్కడ వ్యూ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, కానీ కిందికి దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దిగాలి. ఇంకా కిందికి దిగి నేచర్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి కిందికి వెళ్ళాం. సో కొద్దిసేపు ఇక్కడ వ్యూని చూసి ఎంజాయ్ చేయండి. సో అలా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసరికి 6:30 అయిందండి. అలా 1 అవర్ రెస్ట్ తీసుకొని మా డాడీ బర్త్డే సెలబ్రేట్ చేయాలి అని చెప్పి ఒక చిన్న కేక్ తీసుకొద్దామని చెప్పి బయటికి వెళ్ళాము. తర్వాత కొన్ని పిక్స్ దిగాం, మళ్ళీ పిక్స్ దిగాం. సో మేము ఇంకా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చిన్నగా మా డాడీ బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేశాం. సో వీడియో ఎండింగ్లో సంక్రాంతి రోజు ముగ్గులు వేయడానికి ఎంత టైం పట్టిందో అని చెప్తా ఉన్నా కదా, 4.5 hours పట్టిందండి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.